నిన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పులివెందులలో జరిగినటువంటి అరాచకాన్నంతా కూడా రాష్ట్రం చూసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు. ఆధారాలతో సహా దొంగ ఓట్లు ఎలా రిగ్గింగ్ చేశారో కూడా తేల్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఎన్నికల కమిషన్ ఈరోజు కేవలం రెండు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ అంటూ కూడా అర్ధరాత్రి 2 గంటలకి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు ఇలా ప్రకటించాల్సి వచ్చింది, ఈ రీపోలింగ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళీ కేవలం 2 బూతుల్లోనే రీపోలింగ్ అంటున్నారు, దీని మీద మీ స్టాండ్ ఎలా ఉంది? నిన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ పోలింగు ఏ మాదిరి జరిగిందనే విషయం రాష్ట్రమంతా చూసింది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం పులివెందుల మండలానికి రావడము, ఈ మండలంలో ఉన్న ప్రతి బూత్ దగ్గర వందలు 500-600 మంది జనం ప్రతి బూత్ దగ్గర ఉండి, మా ఏజెంట్లు పొద్దున్నే 5:30-6 గంటలకు పోతాన్ని బలవంతంగా దాడి చేసి ఆ ఏజెంట్ ఫారాలు లాక్కోవడము, లోపలికి పోకుండా అడ్డుకోవడము, తర్వాత ఓటర్లు ఓటు వేయడానికి వస్తే వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు వీళ్ళే లాక్కొని వెళ్ళి బయట నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళ ఓటర్ స్లిప్పులు లాక్కొని పోయి దొంగ ఓట్లు వేయడము. ఈ తంతు చాలా క్లియర్గా విత్ ప్రూఫ్స్ మనం నిన్నంతా చూసినాం. ఇన్ఫ్యాక్ట్ ఉదయాన్నే ఒక ఎర్రబల్లికి సంబంధించిన ఒక స్నేహితుడు లోకేష్ రెడ్డి అబ్బాయి నిన్న ఎర్రబల్లిలో ఒక బూత్లో ఏజెంట్గా కూర్చోమని చెప్తే పొద్దున్నే ఏజెంట్ ఫామ్స్ తీసుకొని పొద్దున్నే పోయినాడు. కారు దిగుతానే 6 మంది టీడీపీ వాళ్ళు చుట్టుకున్నారు. బయట ఇవంతా కొత్త వాళ్ళే, బయట వాళ్ళు చుట్టుకొని ఇంకా కొట్టే ప్రయత్నం చేస్తుండగా అనూహ్యంగా పోలీసులు వచ్చి చేతిలో ఉన్న ఏజెంట్ ఫామ్స్ లాక్కొని పోలీసులు వెళ్ళిపోయినారు. అంటే పోలీసులు టీడీపీకి సంబంధించిన గూండాలు, అంటే టీడీపీకి సంబంధించిన జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్యాడరు, వీళ్ళందరూ కొల్యూడై, ఇది నార్మల్ ప్లాన్ కాదు, అబ్నార్మల్. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో పూర్తిగా డీజీపీ గారికి పూర్తిగా ఆదేశాలు ఇచ్చింటేనే ఈ మాదిరి పోలీసులు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేసింటారు. లేకుంటే పోలీసు వాళ్ళు కూడా మేము అధికారం కోల్పోయినాక 15 నెలల్లో ఒక 80-90% టీడీపీకి ఫేవర్ చేసినారు, కనీసం 10% అన్న మాకు ఉండింటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న 100-0 అవుట్ రైట్ టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసినారు నిన్న పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం. అంటే ఇప్పుడు మీరు చాలా ఆధారాలు నిన్న కూడా బయటకు వచ్చినాయి, ఏదైతే జమ్మలమడుగుకు సంబంధించి మున్సిపల్ ఏదైతే మార్కెట్ యార్డుకి సంబంధించిన వైస్ చైర్మన్ కానీ ఇట్లా వేంపల్లికి సంబంధించి కమలాపురానికి సంబంధించిన ఓటర్లు వచ్చి ఇక్కడ ఓటేశారని చెప్పేసి మీరు క్లియర్గా అడుగుతున్నారు, వెబ్ కాస్టింగ్కి సంబంధించినటువంటి ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పేసి. మరి ఎందుకని ఎన్నికల కమిషన్ ఈరోజు ఇలా స్పందించిందండి? మనం వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ ఇస్తే, సీసీ ఫుటేజ్ అంటే పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఇస్తే, ఈ 2 మా జెడ్పీటీసీ అభ్యర్థికి పెన్ డ్రైవ్లో ఇస్తే 15 బూతులకు సంబంధించింది. మేము క్రిస్టల్ క్లియర్గా విత్ ఆధారాలు ప్రతి బూత్లో ఎన్ని దొంగ ఓట్లు పోలైనాయి, ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఓట్లు వేసినాడు, ఆడోళ్ళ పేరుతో ఉన్న ఓట్లు మగోళ్ళు ఎలా వేసినారు, మొత్తం అంతా అంతా అనలైజ్ చేసి మళ్ళీ మేము ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వగలం. దెన్ ఎన్నికల కమిషన్ దాన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు, మేము ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఒప్ప. ఎందుకంటే మేము ఓటర్ లిస్టులో ప్రూఫ్ ఏ రకంగా ఇస్తామంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి వెబ్ కాస్టింగ్ మాకు ఇస్తే కనుక మేము ఏ రకంగా ప్రూఫ్ ఇస్తామంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఓట్లు వేసినారో వాళ్ళ ఫేస్ రౌండ్ ఆఫ్ చేసి సీరియల్ నెంబర్ ఇస్తాం, 1 2 3 4 5 6 7 అని, అట్లా 100s ఇస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి పేరు తన ఓటర్ ఐడి కూడా పెడతాం. తన జమ్మలమడుగు ఓటరా, కమలాపురం ఓటరా, ప్రొద్దుటూరు ఓటరా, అనంతపురం ఓటరా, విత్ ఓటర్ ఐడి కూడా పెట్టి మరి ప్రూఫ్ ఎన్నికల కమిషన్కి ఇస్తాం. దానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. బట్ ఎన్నికల కమిషన్ మాకు వెబ్ కాస్టింగ్ ఇవ్వాలి. ఇస్తే ఒక వారం రోజుల్లో మేము మొత్తం అన్ని బూతులు అనలైజ్ చేయించి పక్కాగా మేము రిపోర్టు ఎన్నికల కమిషన్కి ఇస్తాం, విత్ ఓటర్ ఐడి ఇచ్చేస్తాం. మళ్ళీ ఎటువంటి దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ కూడా అవసరం లేనంత పకడ్బందీగా ఇస్తాం. అంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ దొంగ ఓట్లు అనేది ఇక్కడ పడడం జరిగింది. అంటే ప్రతి బూత్లో ఒక 5%, 10%, 15% హార్డ్ కోర్ టీడీపీ అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేసినారు ఓటేయడానికి. మిగతా 80-85% అన్నీ కూడా దొంగ ఓట్లే. కాబట్టే మేము వెబ్ కాస్టింగ్ ఇమ్మని చెప్పి గట్టిగా అడుగుతూ ఉన్నాం.
మరి రీపోలింగ్ 15 కేంద్రాల్లో విత్ సెంట్రల్ ఫోర్సెస్ జరపమని గట్టిగా అడుగుతూ ఉన్నాం. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్ ఏదో కంటి తుడుపు చర్య 2 పోలింగ్ బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అంటే ఇది ఒక డ్రామా మాదిరి మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు డ్రామా మాదిరి అనిపిస్తూ ఉందంటే బహుశా మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతామని నిన్ననే మేము చెప్పినాం. దాన్ని ఏదైనా కౌంటర్ చేసుకోవడానికి అక్కడ ఏదైనా న్యాయస్థానం ముందు కారణం చెప్పడం కోసము ఈ మాదిరి మేము 2 పోలింగ్ బూత్స్లో రీపోలింగ్ కూడా చేస్తున్నామని చెప్పి న్యాయస్థానాన్ని ఏమన్నా వీళ్ళు తప్పుదారి పట్టించడానికి ఏమన్నా ఇటువంటి ప్రొసీడింగ్ ఏమన్నా, ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చిన టైం కూడా ఈరోజు ఉదయం 2:15కు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా, రీపోలింగ్ కావాలని ఎవరు అడగలే. ఎందుకంటే ఏమడుగుతాం, 100కు 100% పడిందే దొంగోట్లు అన్నప్పుడు ఇంకా రీపోలింగ్ అడగడంలో శాంక్టిటీ ఏముంది? మనం ఫ్రెష్ పోలింగ్ మాత్రమే అడిగినాం విత్ సెంట్రల్ ఫోర్సెస్. మనము ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది ఎవరు అడగలే. ఈ 2 బూతుల్లో రీపోలింగ్ అనేది కేవలం జాయింట్ కలెక్టర్ అంతగా జాయింట్ కలెక్టరే కలెక్టర్కి చెప్పడం, కలెక్టర్ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడం. ఇది ఒక డ్రామా మాదిరి అనిపిస్తూ ఉంది మాకు. కాబట్టి ఈ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. దట్స్ వై వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రీపోల్. అండ్ నిన్న ఏదైతే జరిగిందో మమ్మల్ని పార్టిసిపేట్ కూడా కానికుండా, మా ఏజెంట్లు కూడా లోపలికి పోనీయకుండా, ఓటర్లు కూడా బలవంతంగా ఓటర్ల దగ్గర ఉన్న ఓటర్ స్లిప్స్ లాక్కొని ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు గమనించాలా, ప్రతి ఒక్కరు మేలుకోవాలి. ఈరోజు పులివెందులలో ఇంత దారుణం జరిగింది, ప్రజాస్వామ్యం కూని అయింది. రేపు మరొక చోట జరగకూడదు అంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలా. ఆ విషయంలో మీడియా ప్రత్యేకమైన చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నా. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎన్నికల కమిషన్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు కోర్టులను కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు, అక్కడ ఏం కోరబోతున్నారు? ఎన్నికల కమిషన్ను బేసికల్గా మేము మళ్ళా బైపోల్ విత్ సెంట్రల్ ఫోర్సెస్ కండక్ట్ చేయమని అడుగుతూ ఉన్నాం. 15 బూతుల్లో కండక్ట్ చేయమని అడుగుతూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, మేము అలా అడగడానికి కారణం కూడా ఏంటంటే ఎన్నికలు అత్యంత లోపభూయిష్టంగా, అత్యంత అన్యాయంగా జరిగినాయి. మీరు వెబ్కాస్టింగ్ ఫుటేజ్ మాకు ఇస్తే, మీరు ప్రెమిసెస్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాకు ఇస్తే మేము క్రిస్టల్ క్లియర్గా మీకు ప్రూఫ్ చూపిస్తాం. మేము ప్రూఫ్ చూపించినాకనే మీరు బైపోల్ కండక్ట్ చేయండి విత్ సెంట్రల్ ఫోర్సెస్. కాబట్టి ఫస్ట్ ఎన్నికల కమిషన్ వెబ్కాస్టింగ్ మా అభ్యర్థికి ఇవ్వమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఆ వెబ్కాస్టింగ్ ఇచ్చిన తర్వాత మేము పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా ఆధారాలు చూపించిన తర్వాతనే బైపోల్ కండక్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కేవలము వాళ్ళు ఇంత జంపు క్యూలు ఉన్నాయి, ఇంత బాగా పోలింగ్ జరుగుతుంది, ఇంత ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరుగుతుందని గొప్పలు చెప్పుకున్నారు. వాళ్ళు చూపించింది కేవలం 2 minute ఫుటేజ్. ప్రభుత్వం చూపించింది 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల ఫుటేజ్లోనే మనం కనీసం 20 మంది దొంగోట్లను ఐడెంటిఫై చేసి చూపించినాం. ఇంకా ఎక్కువ మంది కూడా అందులో దొంగోటర్లు ఉంటారు. బట్ మనం ఐడెంటిఫై చేయగలిగింది 20 మంది వెంటనే చూపించగలిగినాం. అదే 10 గంటల 2 నిమిషాలకి 20 మందిని మనం చూపించినామంటే దొంగోట్లు, అదే 10 గంటల సీసీ ఫుటేజ్ మీరు మాకు ఇస్తే ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మంది దొంగోట్లు మేము చూపించగలం ప్రతి బూత్ దగ్గర. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, మాకు పెన్ డ్రైవ్ విత్ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ మాకు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఎన్నికల కమిషన్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే రీపోలింగ్కు సంబంధించి అయితే ఈరోజు జరిగే 2 పోలింగ్ బూత్లో జరుగుతున్న రీపోలింగ్ని అయితే తాము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా మొత్తం వెబ్కాస్ట్ మాకు ఇస్తే ఎవరెవరు దొంగ ఓట్లు ఉన్నారనేది ఐడెంటిఫై చేసి మేము మళ్ళీ ఎన్నికల కమిషన్ సమర్పించిన తర్వాత మొత్తం 15 బూత్లకి ఏదైతే బైపోలు జరగాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.